సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జైలుకెళ్ళిన పోసాని కృష్ణమురళి గారి ఆరోగ్యం అంత బాలేదని, అస్వస్థతకు గురయ్యారని జెప్పేసి కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. అండ్ హార్ట్ అటాక్ వచ్చిందని జెప్పేసి కొన్ని కథనాలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. అసలు ఆయన ఆరోగ్యాన్ని పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? మీరేం జెప్తారు? అంటే ఆరోగ్యం బాలేదు చెప్తున్నారు. హ్మ్. హార్ట్ అటాక్ లాంటిది అంటే హార్ట్ ప్రాబ్లమ్ అనేది కూడా చెప్తున్నారు. మేబీ హార్ట్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. హ్మ్. లేదు ఆయనకి జనరల్‌గా అనారోగ్యం ఉండుంటుంది. దాని తాలూకా ఇబ్బందులేవో పడుతున్నాడు. అలాగే మొన్న వంశీకి సంబంధించి కూడా అవే చెప్పారు కదా ఆవిడ. ఆయన కింద పడుకోలేరు. హ్మ్. అలాగే ఆయనకి రకరకాల సమస్యలున్నాయి. వెన్నుపూసకు సంబంధించిన సమస్య ఉంది. అందుకని ఆయన కింద పడుకోలేరు. అలాగే సఫకేషన్‌కి గురవుతారేమో గదిలో ఉండి. ఇలా మాట్లాడారు ఆవిడ. దాదాపు అలాంటి కండిషన్సే ఈయనకి ఉండుండొచ్చు. అంటే వీళ్ళందరూ ఒక లైఫ్‌కి అలవాటు పడి, ఇంకొక లైఫ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు అక్కడ కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్ర పట్టకపోవడం ఇలాంటివి సహజంగా ఉంటాయి. ఆలోచనలు, ప్రెషర్‌లు అంటే ఎలా ఎలా అవుతుంది? ఏం జరుగుతుంది? మనం ఇక్కడి నుంచి బయటికెళ్ళగలమా? లేదా? అనేటువంటి ఒక సందేహం జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఉంటుంది. అంటే వీళ్ళ జీవితం వేరే వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాలు నేరుగా తెలియవు వీళ్ళకి. వీళ్ళు డీల్ చేయరు. వీళ్ళు డీల్ చేసే వ్యవహారాలైతే వీళ్ళకి తెలుస్తాయి. కానీ వీళ్ళ తరఫున లాయర్లు మాట్లాడేటువంటి వ్యవహారంలో వీళ్ళకి సందేహాలుంటాయి. ఈ సందేహాలతో టెన్షన్స్ ఉంటాయి. అందుకని సహజంగా జైల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ ఉండటం లాంటి సమస్యలు, ఆ ఫ్లక్చుయేషన్ ఏదైనా అనారోగ్యానికి గురైతే అయి ఉండొచ్చు ఆయన. హాస్పిటల్స్ ఉంటాయి. అయితే ఈయన్ని సబ్ జైల్లో ఉంచారు. ఇక్కడ నుంచి ఆయన మేబీ షిఫ్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకి గనక తీసుకెళ్ళగలిగితే అక్కడ బెటర్ వైద్యం ఉంటుంది. లోపలే హాస్పిటల్ ఉంటుంది. చూసుకుంటారు డాక్టర్లు. లేదు జనరల్ హాస్పిటల్‌లో కూడా ఈ ప్రిజనర్స్ వార్డ్ ఉంటుంది. ఆ ప్రిజనర్స్ వార్డ్‌లో ఉంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. హ్మ్. ఇవన్నీ సహజంగా జరిగేవే. అందరి ఖైదీలకి జరిగేవే. వీళ్ళు కొంచెం స్పెషల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం సెలబ్రిటీస్ కాబట్టి. అంతకు మించి వేరే ఇదేం లేదు. ట్రీట్మెంట్ అందిస్తారు. ట్రీట్మెంట్ అందించకుండా ఉండరు. మరీ ప్రాబ్లమ్ అనుకుంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేసేస్తారు. జాయిన్ చేస్తారు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రిజన్ వార్డ్స్ ఉంటాయి. ఆ ప్రిజన్ వార్డ్స్‌లోనే ఉంచుతారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్‌కి కూడా పంపిస్తారు. డబ్బులు వీళ్ళు పెట్టుకుంటానంటే వీళ్ళతో డబ్బులు పెట్టిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన ఆరోగ్యం గురించి. హ్మ్. ఆయన ఆరోగ్యం పరిరక్షించడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఇది గనక ప్రాబ్లమ్ అయితే ఇది ఇష్యూ కింద మారుతుంది. అతను సెలబ్రిటీ కాబట్టి. అందుకని మిగిలిన ఖైదీలకు తీసుకునే శ్రద్ధ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. సో, అది పరిస్థితి. జనరల్‌గా అనారోగ్యము, ఈ హెల్త్ గ్రౌండ్స్‌లో బెయిల్ అడగటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అలా కూడా చూడొచ్చు దీన్ని. హెల్త్ గ్రౌండ్స్‌లో ఏదైనా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ సహజంగా జరిగేటువంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నిటిని అలా చూపించే హ్మ్. ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా అనేది చూడాలి గానీ, హ్మ్. ప్రిపేర్ అయి ఉండటం మంచిది. ఆయన ఏజ్ పెద్ద ఏజే అయినప్పటికీ, ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భరించక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు భరించాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కొని ఆ ఉన్న పరిస్థితులకి అడ్జస్ట్ అయ్యి, ఆ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. హ్మ్. అయితే ఆయన కండిషన్ అలా కనిపించట్లేదు. ఆయన అప్రూవర్‌గా మారే మూడ్‌లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే అండర్‌టేకింగ్ రాయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నాడు ఆయన. ఆల్రెడీ వేరే ఎవరో ప్రమేయంతో చేశాను తప్ప నా జ్ఞానం కాదది అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. సజ్జల అండ్ టీమ్. వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఏం చెప్తే అది చేశాను నేనని చెప్తున్నాడు. కానీ ఈయన ఇంటెన్షనల్‌గా ఎందుకున్నాడక్కడ అనేది చెప్పట్లా. నువ్వు అది చదవటం నీకు ఇష్టం లేనప్పుడు, నీ మెథడ్ యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు చదవవు కదా! అప్పుడు అది నీకు నచ్చకపోయి ఉంటే అక్కడ పడేసి నువ్వు బయటకొచ్చేయాలి కదా! ఆ పార్టీ నుంచి. ఇలాంటివి నాకెందుకు ఇస్తారు, చదివిస్తారు అని. అంటే నువ్వు ఎంజాయ్ చేసావు దాన్ని. వాళ్ళు పంపించారు అనేది నమ్మితే. వాళ్ళు పంపిన స్క్రిప్ట్‌లే ఈయన చదివుంటే ఈయన ఎంజాయ్ చేసి చదివాడు. దాన్ని అభినయించానని చెప్తున్నాడు. దానికేమన్నా రెమ్యూనరేషన్ తీసుకున్నావా నువ్వు? ఆ రెమ్యూనరేషన్ కింద నీకు ఆ విడిసి చైర్మన్ ఇచ్చారా? ఆ క్లారిటీ ఉండాలి కదా! అది కూడా లేదు.
ఊరికనే వేరే వాళ్ళ మీద నెపం వేయటం కోసం మాట్లాడాడు తప్ప ఆ మాట్లాడిన మాటలని వారి స్వయం కృషి, వారి జ్ఞానంతోనే వారు మాట్లాడారు, వేరే వారి జ్ఞానంతో కాదు. కాకపోతే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది పోలీసు వాళ్ళు అలా డ్రైవ్ చేస్తారు. అవన్నీ మాట్లాడేసాడు, అయిపోయింది, ఆయన చేయవలసిన పని అయిపోయింది. ప్రస్తుతం ఆయన ఈ అప్రూవర్గా మారటము అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. ఆ ప్రయత్నం వర్కౌట్ అయిపోతే బయటకు వచ్చేస్తాడు. ఆ బయటకు రావడానికి ఒక గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా ఈ అనారోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అనారోగ్యము లోపల సమస్యలు డెఫినెట్గా ఉంటాయి. దోమలు కొడతాయి, దుప్పట్లు అవన్నీ కప్పుకొని జాగ్రత్తగా తను తాను ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దోమల గొడవ ఆ మధ్య చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వచ్చింది, దోమలు ఉన్నాయి లోపల అని. దాని మీద సెటైర్లు వేశారు బయట అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. జైల్లో దోమలు కాకపోతే ఏనుగులు ఉంటాయా అన్న టైప్లో, రంభా ఓరోసులు ఉంటారా అని కూడా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ భరించాలి. అన్ని సౌకర్యాలు ఉండాలి అంటే ఇంట్లోలాగా జైలు ఉండాలంటే కుదరదు. కాబట్టి ఇల్లులాగా జైలు ఉండాలి అనే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు, కానీ అలా ఉండే అవకాశం తక్కువ. కాకపోతే ఈయన మరీ సబ్ జైల్లో ఉండటాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉండొచ్చు. సబ్ జైల్లో ఒక 3 సార్లు ఓపెన్ చేస్తారు మామూలుగా, పాత పద్ధతుల్లో అయితే. మార్నింగ్ ఒకసారి తీసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ లోపల పంపించి మధ్యాహ్నం భోజనం టైంలో తీసి, భోజనం తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ బయట నుంచి లోపల పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసి, ఈవినింగ్ భోజనాలు పట్టుకెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు. అందుకని ఎక్కువ టైం లాకప్లో ఉండాల్సి వస్తుంది. ఆ ఎక్కువ టైం లాకప్లో ఉండటం ఏదైనా సఫికేషన్గా ఆయన ఫీల్ అవుతూ ఉండొచ్చు. అయితే వల్లభనేని వంశీ విషయంలో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయన విజయవాడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన డెఫినెట్గా బయటే తిరుగుతాడు. అది ఓపెన్గానే తిరిగి సాయంత్రం ఎప్పుడో 6:20 తర్వాత మాత్రమే లాకప్ వేస్తారు. సో అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన హ్యాపీగా బయట తిరగవచ్చు. ఓకే, అందుకని ఆయనకి సఫికేషన్ గొడవ లేదు. కానీ ఆయన కూడా గదిలో ఉండి సఫికేట్ అవుతున్నాడు అని వాళ్ళ ఆవిడ గారు కంగారు పడుతున్నారు పాపం. అయితే ఇక్కడ ఇంకా పోసాని గురించి ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడట్లేదు. అరే ఒక ఇండస్ట్రీ మనిషిని అరెస్ట్ చేశారా అని ఎవరు ఇప్పటిదాకా ఖండించటమో సమర్థించటమో ఏమీ చేయలే. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ఆయన చాలా కాలం క్రితం ఒక రకంగా ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేసిందేమో అనిపిస్తుంది. ఇండస్ట్రీ ప్రో తెలుగుదేశం ఉంది, ఇండస్ట్రీ మీద ఇప్పటికీ కమ్మ జెండా ఎగురుతోంది అనుకుంటే, పోసాని కృష్ణమురళి దాదాపు 8 నెలలు దాటిపోయింది ఆయన తెల్ల జెండా ఎగరేసి నాకు రాజకీయాలు లేవు, నేను సినిమాల్లో తిరిగి పనిచేస్తాను అన్నప్పటికీ ఎవరూ పిలవట్లేదు. ఇప్పటి వరకు ఒక పాత్ర కానీ లేకపోతే ఒక సినిమాకి రైటర్గా కానీ ఆయన తీసుకున్నట్టుగా ఎక్కడా మనం చూడలేదు ఈ 8 నెలల్లో. అందుకని ఇండస్ట్రీ కూడా పక్కన పెట్టేసినట్టుంది. ఈ జైలుకి వెళ్ళి రావటం వలన ఏమవుతుందంటే ఈ అండర్టేకింగ్ రాసేయటము వీళ్ళందరినీ కాయిన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని, వాళ్ళ అబ్బాయిని, వీళ్ళందరి పేర్లు ప్రస్తావించడం అనేది డెఫినెట్గా ఆ సెక్షన్ అప్రిషియేట్ చేసేటువంటి కార్యక్రమం. తద్వారా ఈ హడావిడంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ పాత మిత్రులతో పునరేకీకరణ జరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశిస్తాడేమో చూడాలి. ఆ ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది అని అలా ఏమన్నా వ్యవహరిస్తున్నాడేమో కూడా చూడాలి. ఈ అరెస్టుని తన కెరియర్కి ఉపయోగించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా పోసాని? అనవసరంగా ఈ వ్యూహం తెలియక పొన్నవోలు అలాగే వైఎస్ జగన్ ఎక్కువ పూసుకుంటున్నారా ఈ అరెస్ట్ని అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆల్మోస్ట్ తప్పుకోవచ్చు, బహుశా తనే చెప్పేస్తాడు, బాబు మీరుంటే నాకు ఇబ్బంది, మీరు లేకపోతే నేను ఏదో తిప్పలబడి బయటకు వచ్చేస్తాను అని. అది మొత్తానికి ఒక సరెండర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది. ఓకే, అందులో భాగంగానే చూడాలి ఈయన అనారోగ్యాలు ఇతర వ్యవహారాలు కూడా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ములాఖత్కు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే మామూలుగా ఆ ప్రోగ్రామ్ ఆయన పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒకసారి ఫోన్ కూడా చేశారు వీళ్ళ వైఫ్కి, మరి వెళ్ళి కలిసి బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడతారంటారా సార్? ఈయన వెళ్ళి మాట్లాడితే